శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం. మనకు జూలై 6వ తేదీ నుండి ఈ వారాహిదేవి యొక్క నవరాత్రులు స్టార్ట్ కావడం జరుగుతుంది, ప్రారంభమవుతున్నాయి. 15వ తేదీ వరకు ఉంటాయి. ఇక్కడ 9 రోజులు చేసుకోవచ్చు, 11 రోజులు చేసుకోవచ్చు, 21, తర్వాత 41 మండల దీక్ష, అర్ధమండల దీక్ష మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా. ఇలా కూడా మనము వారాహిదేవి యొక్క ఉపాసన చేసేటువంటి వాళ్ళు చేసుకోవచ్చు. లేదు గురుగారు మేము పూజలు చేస్తాము అనుకునేటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ముఖ్యంగా ఈ పూజలు ఎలా చేయాలి, ఈ పూజ ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు మనము ఈ వారాహిదేవి యొక్క పటాన్ని తీసుకోవాలి. ఇక మన అందరికీ తెలిసిన విషయమే, ఇంటిని శుభ్రంగా చేసిన తర్వాత, పూజ గదిని శుభ్రం చేసిన తర్వాత ఈ వారాహిదేవి యొక్క పటాన్ని మధ్యలో పెట్టాలి. సరే గురుగారు మాకు మధ్యలో వీలు కావట్లేదు, ఆల్రెడీ స్థిరంగా ఉండేటువంటి పటాలు ఉన్నాయనుకుంటే పర్వాలేదు, పక్కన పెట్టండి. అలాంటి సందర్భాలలో మధ్యలో మాత్రము ఈ పటాన్ని పెట్టండి. ఉపాసకులు అయితే ప్రతిష్ట అనేటువంటిది ఫోటోకే చేయొచ్చు, ప్రాణప్రతిష్ఠ ఫోటోకే చేయొచ్చు. చేసే విధానం తెలిసినటువంటి వాళ్ళు ఆ విధంగా చేయండి. లేదంటే శుభ్రంగా మీరు ఏం చేస్తారు, ఇది సామాన్య జనుల కోసం కనుక మీరు ఫోటో పెట్టుకోండి. తర్వాత ధూప దీప నైవేద్యాలను పెట్టండి. ఫస్ట్ ఏం చేయాలి, దీపారాధన చేయాలి. తర్వాత అగరబత్తులు వెలిగించాలి. నైవేద్యాలు మీ ఇష్టం వచ్చినటువంటి నైవేద్యాలు మనం పెట్టుకోవచ్చు. వాస్తవంగా ఏంటంటే నీరు పెట్టుకోండి, పత్రం, పుష్పం, ఫలం, తోయం. వీటి అర్థం ఏంటంటే మీరు ఒక పండును భగవంతుడికి నైవేద్యంగా పెట్టండి, వీలు కాలేదు. ఒక పుష్పాన్ని నైవేద్యంగా పెట్టండి, వీలు కాలేదు. ఏదో ఒక చెట్టు యొక్క ఆకును తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం చేయండి, వీలు కాలేదు. కొన్ని గ్లాసులో నీళ్లు తీసుకొచ్చేసి పెట్టి నమస్కారం చేయండి. ఇది అర్థం. అంటే ఈ నైవేద్యమే పెట్టాలని లేదు, భగవంతుడు ఇలా చెప్పాడు, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏది పెట్టినా నేను స్వీకరిస్తాను అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి పూజలు చేసేటువంటి వాళ్ళు. మనం ఈ పాయసమే చేయాలి లేకపోతే ఇంకేదో చేయాలి అనేటువంటిది మీరు మైండ్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఏది వీలైతే అది చేయండి. లేదు గురుగారు మాకు చేయాలని ఉంది, మాకు ఫెసిలిటీస్ ఉన్నాయి, చేసుకోండి. పులిహోర చేసుకోండి, స్వీట్లు మీరు ఎన్ని చేసుకుంటారో చేసుకోండి, అదంతా మీ ఇష్టం. ఇక్కడ మీరు పెట్టాల్సింది ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి విధంగా ఉంటే ఫ్రూట్స్ పెట్టండి, ఏమీ లేకపోతే శుభ్రంగా స్నానం చేసిన తర్వాత వండినటువంటి అన్నంలో కొంచెం చక్కెర వేసి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో అన్నం పెట్టి దాంట్లో కొంచెం చక్కెర వేసి నైవేద్యంగా సమర్పణ చేయండి, నమస్కారం చేయండి. ఈ పూజ చేసేటువంటి సందర్భంలో మీరు ఏం చేయాలి అంటే, సరే మీకు తెలిస్తే ఫస్ట్ ఏం చేయాలి, మీకు ఏదైనా శ్లోకం కనుక వస్తే గణపతి యొక్క శ్లోకాన్ని చదవండి. లేకపోతే ఓం గణపతియే నమః అనుకోండి, లేదా గణపతి దేవా నీకు నమస్కారం అనుకోండి. తర్వాత గురుదత్తకు నమస్కారం చేసుకోండి. గురువులకే గురువు ప్రతి సాంప్రదాయము. మీరు ఏ సాంప్రదాయం, అఘోర సాంప్రదాయం తీసుకోండి, మీరు ఏ సాంప్రదాయం తీసుకున్నా ప్రతి సాంప్రదాయం కూడా గురుదత్త నుండే వచ్చింది. తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిస్తే వారి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి కలిసినప్పుడు ఏర్పడినటువంటి ఒక మహారూపమే దత్తాత్రేయ వారు. కాబట్టి ఇది అన్ని సాంప్రదాయాలకు వర్తిస్తుంది. మీరు మనస్ఫూర్తిగా ఆ గురుదత్తగా మీరు భావించి నమస్కారం చేసుకోండి. లేదంటే దక్షిణామూర్తి మీకు గురువు అని చెప్పేసి భావించి నమస్కారం చేయండి. మీకు ఎవరైనా గురువులు ఉంటే ఆ గురువులకు మనసులో నమస్కారం చేసుకోండి. ఇక్కడ గణపతికి నమస్కారం చేశారు, గురుదత్తకి నమస్కారం చేశారు. ఇంకా మీ ఇష్టదైవము, మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చేటువంటి వంశపారపర్యానికి సంబంధించిన దేవీ దేవతలు ఉంటారు, వాళ్ళకు నమస్కారం చేయండి. అలాగే మీ ఇష్టదైవానికి కూడా నమస్కారం చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇక అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు ఉంటాయి, 108 నామాలు ఉంటాయి. ఆ పుస్తకం తీసుకొని మీరు ఆ నామాలను 108 సార్లు చదవండి. ఇంకా తెలిసినటువంటి వాళ్ళు వారాహిదేవికి సంబంధించిన శ్లోకాలు కానీ కవచాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అష్టోత్తరాలు మాత్రం మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఏమీ లేకపోతే ఓం వారాహి అయి నమః, ఓం వారాహి అయి నమః. బీజాక్షరాలు పూజలలో వాడకూడదు. ఓం వారాహి అయి నమః అని చెప్పేసేసి మీరు ఒక అరగంట మీ కోరిక చెప్పి, తల్లి మేము ఈ సమస్యతో బాధపడుతున్నాము, ఇది పూర్తిగా నిర్మూలన కావాలి అని చెప్పేసేసి మీరు
ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఓం వారాహియై నమః ఒక నామాన్ని మీరు ఒక అరగంట జపించండి. తర్వాత ఈ 11 రోజులే కాబట్టి భూశయనం చేయండి, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి. ఉదయము టిఫిన్ అనేటువంటిది కాకుండా వీలుంటే జ్యూసులు చేయండి, లేదంటే అల్పాహారం చాలా తక్కువ తీసుకోవాలి. మధ్యాహ్నం మాత్రం భోజనం చేయండి. మళ్ళీ నైట్ మీరు ఫ్రూట్స్తో మీకు ముగించేటువంటి ప్రయత్నం చేయండి. మీకు వీలైతే ఉదయము సాయంత్రం కూడా మీరు ఈ జపం చేయండి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉదయం మీరు ఎలాగో ధూపదీప నైవేద్యాలు ఇచ్చారు కనుక సాయంత్రం పూట వీలైతే దీపారాధన చేయాలి. వీలైతే కదా దీపారాధన చేయాలి. చేసి చక్కగా ఇంట్లో కూర్చొని ఇప్పుడు చెప్పినటువంటి ఆ నామాన్ని 108 సార్లు చదువుకోండి. తర్వాత బ్రహ్మచర్యం పాటించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నిరంతరం ఓం వారాహి అయి నమః ఈ 11 రోజులు కానీ 9 రోజులు కానీ మీరు ఎంత సమయాన్ని పెట్టుకుంటే అంత సమయం వరకు ఓం వారాహి అయి నమః, ఓం వారాహి అయి నమః, ఓం వారాహి అయి నమః అనుకోండి. మీరు వేరే భావించాల్సినటువంటి అవసరం లేదు బిడ్డ. వారాహీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవియే. వారాహి లక్ష్మీదేవియే. వారాహీదేవి యొక్క మహా ఉగ్ర స్వరూపము లక్ష్మీదేవి యొక్క మహా ఉగ్ర స్వరూపము వారాహిదేవి. ఎలాగైతే పార్వతీదేవి యొక్క మహా ఉగ్రస్వరూపము కాళీదేవి ఎలా అయితే ఉంటుందో, అలాగే శివుని యొక్క మహోగ్ర స్వరూపము శరభేశ్వరుడు కావచ్చు, భైరవుడు కావచ్చు, వీరభద్రుడు ఇలా ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపమే కనుక మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఈ అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు. సప్తమాతృకలు అంటే 9 తల్లులు అని చెప్పేసి ఒక విధానం ఉంది. దానిపైన ఒక వీడియో చేస్తాను, లోగడ చేశాను. అది ఇప్పుడు 2 సంవత్సరాల కింద చేసినట్టున్నాను. అనాథలు కానీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోరు, అలాంటి వారు కానీ కొంచెము ఇబ్బందికరంగా వాతావరణం ఉండేటువంటి వాళ్ళకు వాళ్ళ ప్రొటెక్షన్ రావాలి అంటే తల్లి కావాలి. ఇక్కడ సప్తమాతృకల విధానాన్ని పట్టుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ సప్తమాతృకలలో ఒకరెవరు అంటే వారాహిదేవి తల్లి కూడా. కనుక మీరు చెప్పినటువంటి ఈ విధంగా పూజ చేయండి, సరిపోతుంది. మీకు నైవేద్యాలు తోచినవి పెట్టండి. సాత్వికమైనటువంటి కొత్తగా చేసేటువంటి వాళ్ళు, మంత్ర ఉపదేశం లేనటువంటి వాళ్ళు, పూజ చేసేటువంటి వాళ్ళు మాత్రము ఖచ్చితంగా మీరు దక్షిణాచారంలోనే ఈ పూలు పత్రి ఇలాంటివి పెట్టేసేసి సాత్వికమైనటువంటి దక్షిణాచార విధానంలో చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్.